చూడండి ఇక్కడే ఇట్లా ఫ్యాను, ఇక్కడ ఏసీ పెట్టేసుకున్నారు. సో ఇది అనమాట దేవమ్మ అంటే ఒక అమ్మవారు దేవమ్మ అని. ఇక్కడికి మేకను తెచ్చి, మేకనో గొర్రెనో వాట్ ఎవర్ మటన్, ఆ మేకను తెచ్చి ఇక్కడ దానికి వాటర్ పోసి అది జడిపిస్తారు. దాన్ని జడిపించి దాన్ని అక్కడ బ్యాక్ యార్డ్లో కోసి చూపిస్తాం మీకు. ఒరే నువ్వు సబ్స్క్రైబ్ చేయాలి నా యూట్యూబ్ ఛానల్. సో ఇక్కడ కోసి దాన్ని ఇగోండి ఇక్కడ అంతా మొత్తం వంటలు చేసేసి అయిపోయింది. ఇప్పుడు అందరం తినేసినాము, ఇంకా బయలుదేరుతామని చూస్తున్నాము. సో ఇగోండి మళ్ళీ మీకు చూపిస్తున్నాను, ఇందాక దాంట్లో పూర్తిగా పడ్డదో లేదో. మటన్, చికెన్, రైస్, తర్వాత యోగట్ అండ్ ఇది ఒకటి చేసిర్రు గుడాలు అంటారు. అండ్ వెజిటేరియన్స్కి సోరకాయ, టమాటా అండ్ సాంబారు. ఇవ్వండి ఎంత బాగా అనిపించిందంటే ఇన్ని ఇయర్స్ తర్వాత. సో బలగం హౌస్ మీకు ఈ షార్ట్లో బలగం హౌస్ చూపిస్తా. బలగం ఇక్కడనే ఈ మా ఊర్లోనే తీసిర్రు. సో ఇది ఒక ఎగ్జిట్ ఆర్ ఎంట్రీ అనుకోవచ్చు. మా పిన్ని పాపం పొద్దున పూజ చేసి ఏమి తినకుండా తను అట్లాగా ఫెయింట్ ఆల్మోస్ట్ ఫెయింట్ స్టేజ్కి వచ్చింది. బాయ్ మా, కలుద్దాం హైదరాబాద్లో. ఇది ఇంకొక రూమ్. సో ఇంటింటికి జామ చెట్లు, సపోటా చెట్లు, మామిడి చెట్లు అయితే కామన్, కరివేపాకు చెట్లు. ఇదిగోండి అటు ఇంకొకరు హౌస్ అన్నట్టు. అది ఇట్లా పెంకుటిల్లులు ఉంటాయి చూడు. అగో నేనైతే ప్లాస్టికే అనుకున్నా, రియల్ పూలు. మేమైతే మొత్తం అమెరికాలో అన్ని ప్లాస్టికే పెట్టుకుంటాం కదా బాబాయ్. ఇక మా బాబాయ్ బాయ్ బాబాయ్. ఇంకొక బాబాయ్ మా బావ కజిన్స్. బలగం షూటింగ్ అండ్ హౌస్ ఇదే గైస్, పార్ట్ ఆఫ్ బలగం. అండ్ ఈ చెట్టు అయితే మా చిన్నప్పటి నుంచి ఇంతే ఉంది, ఈ యాప చెట్టు. నేను అదే వండర్ అవుతున్నాను, ఏంది ఈ యాప చెట్టు ఇంతకంటే ఎక్కువ పెరగదా అని. అది అంతే ఉంటుందంట ఎన్నేళ్ళైనా. మా చిన్నప్పుడు కూడా అది అంతే ఉండే. రే చెప్పులు లేకుండా తిరుగుతున్నారా? ఓకే థ్యాంక్ యూ. అది మేము బతుకమ్మ పండుగలకి, దసరాకి ఇగోండి శివాలయము పక్కకే, వాకబుల్, జస్ట్ 4 అడుగులు. ఓ డొనేషన్ కూడా చేస్తారంట. అది శివాలయం కొని మన ఆంజనేయ స్వామి విగ్రహం ఎంత బాగుంది చూడండి. ఏ తాళాలు ఏం లేవు, గుడి ఆల్వేస్ ఓపెన్. అంతేనా అవే అమ్మా? ఈ ఊర్లో ఎట్లా ఉంటుందంటే చుట్టాలందరూ ఇట్లా చుట్టుపక్కనే ఉంటారు. సో ఇక్కడ ఇంకో అమ్మమ్మ ఉందా వస్తుంది, నువ్వు వస్తలే నేను మా ఇంటికి అని వస్తున్నా అని చెప్పిన. సో అదనమాట, అది మా నాన్నమ్మ ఇల్లు, ఇది ఇంకో నాన్నమ్మ ఇల్లు. ఇల్లు చూస్తే ఎంత ఆనందం కలుగుతుంది. ప్రతి ఒక్కరికి ఒక పెరడు.